కొత్తిమీర వేయించుకుంటుంది. ఇది దేనికోసం అంటే టమాటా పచ్చడి చేస్తుంది. ఇదిగో టమాటాలు, పండు టమాటాలు, టమాటో చూడండి. కొత్తిమీర వేయించుకొని ఇప్పుడు మిక్సీ పట్టేస్తుంది. పక్కకు అన్నం పెట్టేసింది. ఇందులో ఇంకా చాలా రకాలు వేయించావా? అదిగో ఇవి వేస్తుంది చూడండి. పల్లీలు, మిరపకాయ. ఏది మిక్సీలోనా? మిక్సీలో వేయాలి. ఆల్రెడీ వేయించింది. కొత్తిమీర వేయించింది ఎప్పుడన్నా మీరు? కొత్తగా ఉంది కదా. కొత్తిమీర పచ్చడికి. అవునా? అయితే ఇది టమాటా పచ్చడి. టమాటా పచ్చడిలో కొంచెం వేస్తాను, ఎందుకంటే కొత్తిమీర పచ్చడి వేరే వేస్తారు. అయితే టమాటా పచ్చడి కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం వేస్తాను అంతే. బాగా వేయించద్దు, లైట్గా వేయించాలి. అక్కడ పెట్టుకుంటుంది ప్లేట్ మీద. మధ్యలో కట్ చేసి ఇప్పుడు వేయించుతుంది అట వాటిని. చూడండి, టమాటో పచ్చడి ఫ్లవర్ లాగా చేసింది. మంచి షేప్ వచ్చింది కదా ఫ్లవర్ లాగా. ఇవన్నీ అట్నేనా? సుయ్యమంతా ఉండతాను కదా. అందులో కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేయాలి అందులో. అన్నం అయితే ఇట్లా ఉప్పుతాంది మొత్తము. ఏమైంది? ఉమ్మగిల్లుతుందా? మరుగుతుందా? పొంగుతుందా? టమాటాలు అయితే ఇట్లా వేసుకుంటుంది. చూడండి, ఆయిల్ పోస్తుంది చూడండి. ఇప్పుడైతే వేయించుతా అంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఎన్ని టమాటాలు? 1 2 3 4 5 అయినాయి. ఇంకొకటి అట 6 టమాటాలు వేస్తుంది. 6 టమాటా పచ్చడి. పండు టమాటాలమ్మ, బండి టమాటాలు, కిలో 30 కూరగాయలు. టమాటో అయితే మంచిగా వేగినాయి. మళ్ళీ వాటిని బొర్రించుకోవాలి. అటు ఇటు వేగాలి కదా. మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి మంచిగా. చూడండి, ఇలా బొర్రించుకోవాలి. అంటే అటు వైపు అయిపోయింది ఆ సైడ్, ఇప్పుడు ఈ సైడ్ అన్నట్టు. లోపల వైపు అయిపోయింది, బయట వైపు మంచిగా వేగాలి. మంచిగా మెత్తగా అయితే మంచిగా టమాటా పచ్చడి చాలా బాగుంటుంది అన్నట్టు. ఓకేనా? మంచి టేస్ట్ వస్తుంది మంచిగా మగ్గినప్పుడు. ఇంకా ఇవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటో తెలుసా? మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి అయితే వేసుకున్నది. ఇప్పుడు వాటిని పట్టబోతుంది. ఇంకా అక్కడ వేరే ఐటమ్స్ అన్నీ ఇప్పుడు పట్టాలి. వాటిని పట్టిన వల్లే పచ్చడి తయారవుతుంది. టమాటో పచ్చడా, మామిడికాయ పచ్చడి అని వస్తుంది నోట్ల కూకే. టమాటా పచ్చడా. అయితే నేను ఇందులో పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నా, కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నా. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ అయితే కావచ్చు, కారం అయితే కావచ్చు అని. ఇవైతే ఆయిల్లో మంచిగా వేయించుకున్నా. చూడండి, ఇప్పుడు కొంచెం ఇట్లా కచ్చా పచ్చాగా అయినాక దీంట్లో కొన్ని పల్లీలు వేసుకుంటున్నా. అంటే ఇవి టేస్ట్ కోసం మాత్రమే, టమాటా పచ్చడిలో బాగుంటుందని. పల్లీలు ప్లస్ కొత్తిమీర. ఫస్ట్ ఇవే ఎందుకు వేయాలంటే టమాటాలు వేసినాక వేస్తే ఇవి
టేస్ట్ రాదు కాదు నాన్న, ఇవి దంగయి దీంట్లో దంగయ్య ఆట మిక్సీ కావన్నట్టు, అందుకే ఫస్ట్ ఇవి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసినా ఇంకా కాలే. ఇప్పుడు టమాటా వేస్తా. కచ్చపచ్చగా అయిందా? ఇప్పుడు టమాటా వేస్తే మెత్తగా అవుతుంది. ఇంకా నేను ఇందులో ఉప్పు వేయలేదు, లాస్ట్కి వేసుకుందాం. టమాటా వేస్తున్నా, కొన్ని కొన్ని వేస్తా. ఓకే ఓకే, బాగా నిండు ఉన్నాయి కదా. వావ్, మంచి స్మెల్ వస్తుంది కదా. వేయించిన టమాటాల స్మెల్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొన్ని ఎల్లిపాయలు, వెల్లిపాయలు అయితే వేసుకోవాలి. వెల్లిపాయ రెబ్బలు, వెల్లిపాయలు అన్నీ లైట్గా జీలకర్ర వేసుకోవాలి. అది డైజెషన్ కోసం జీర్ణాశయ వ్యవస్థ చాలా బాగుండడానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టేసింది. సూపర్గా అయింది. ఎట్లుంది బుజ్జి టమాటా పచ్చడి? మస్తు కనబడుతుంది కదా. బాగా మెత్తగా అయితే బాగుంటది కావచ్చు. చూద్దామా ఫ్రెండ్స్, కలర్ ఎట్లుందో చూడండి. ఇట్నే ఉండండి. ఇక చాలా బాగుంది. చూడు, పోపు ఎత్తా. అవునా, ఇంకా పోపు కూడా వేస్తుందట. చూడాలి, టేస్ట్ చూసిన వాళ్ళే పోపు వేస్తుంది. ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చేశాను, చాలా బాగుంది టేస్ట్. ఇంకా కొన్ని మిరపకాయలు ఉన్నాయి, అవి కూడా వేసింది, వేయించిన మిరపకాయలు. కారము లైట్ ఉంది కదా. ఇట్లా పచ్చడి నోటికి తాకగానే లాలాజలం ఊరేస్తుంది నోట్లో. కమ్మగా వాసన వస్తుంది. నా భూతో నా భవిష్యత్ నోట్లో లాలాజలం కారిపోతుంది. సూపర్, వావ్, చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయింది. ఇది కొంచెం పాడు కాకుండా ఉండాలంటే, అంటే కొంచెం ఖరాబ్ కాకుండా రేపటి వరకు ఉండాలంటే దీన్ని ఆయిల్లో పోపేసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్లో పోపేసుకుంటా, ఎందుకంటే మనకు దోశలకు పని చేస్తుంది. అవునా? ఓకే ఫ్రెండ్స్, పోపేద్దాం ఇప్పుడు. చలో, పోపుకైతే ప్రిపేర్ చేస్తుంది. ఆయిల్ పోసుకుంది బౌల్లో. ఫస్ట్ కొన్ని ఆవాలు వేసుకోవాలి. వేసే అయితే ఇది టమాటాలు వేయించిన కడాయి ఇట్లుంది అనుకోకండి. టమాటాలు వేయించుకున్నాం కదా ఎప్పటిదాకా, అదే కడాయి మళ్ళీ, అందుకే నల్ల నల్లగా కనబడుతుంది, ఏమనుకోకండి. ఎండుమిర్చా? 2 ఎండుమిర్చి వేసింది. కరివేపాకు ఉంటే బాగుంటుంది కానీ మన దగ్గర లేదు కదా. నిన్న ఆంటీకి ఒక ఆమె నిన్ననో పొద్దున్న కరివేపాకు వచ్చింది. మినపప్పు డబ్బా, మినపప్పు కొంచెం మినపప్పు వేసుకుంది పోపులో. మా ఇంట్లో శనగపప్పు లేదు ఫ్రెండ్స్. శనగపప్పు లేదు, మినపప్పు ఉంటే పోపు వేస్తుంది. ఇంకా అంతే, ఇంతేనా పోపుగా? అన్నీ వేసుకోవాల్సి ఉంటాయి. ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు అయితే వేసింది. లైట్గా జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయను, ఆల్రెడీ దాంట్లో వేసిన కదా. ఇప్పుడు కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత పచ్చడి అందులో వేసేస్తా.
కొంచెం వేగాలి. వేగిన వాళ్ళే పచ్చడి వేసి కలుపుకుంటే పచ్చడి రెడీ, టమాటా పచ్చడి. ఫ్రెండ్స్, ఆ పోపుకేసిన తాలింపు మొత్తం ఇందులో పచ్చడిలో పోసింది. చూడండి ఎంత బాగుందో. అంత చాలా బాగుంది చూడండి. ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు వాటితో పోపేసి ఇందులో పోసేసింది. ఎందుకంటే ఇంతకుముందు ఆ గంజు మాడింది అన్నాం కదా టమాటాలప్పుడు, అది అందులో వేస్తే పచ్చడి అంతా మాడు వాసన వస్తుంది కావచ్చు అని పచ్చడి ఒక బౌల్లో తీసుకొని అందులోనే పోపు పోసింది. ఇలా చాలా బాగా చేసుకొని తినేసేయండి మీరు కూడా. చూడండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఇప్పుడు మస్తు ఉంటుంది. చూడండి బాగుంది కదా బుజ్జి. వేడివేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తింటే సామి రంగా అద్దిరిపోతుంది. ఫస్ట్ అయితే మా ఆవిడ టేస్ట్ చేస్తుందట, చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మిర్చీలు ఎక్కడ ఉన్నాయా అని ఇంకులాడతాను. అవునా? ఓకే ఫ్రెండ్స్, ఇగో నేను చేసిన టమాటా పచ్చడి అయితే రెడీ అయింది. టేస్టీగా వేడి అన్నంలో వేసుకొని ఇప్పుడు తింటాను. చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. సూపర్ ఉంది. కొంచెం పల్లీలు వేసిన కదా ఆ టేస్ట్ తెలుస్తుంది. టమాటా పచ్చడి చాలా బాగుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు అంటే ఎప్పుడైనా కూడా కూరగాయలు మనము చికెన్ మటన్ తింటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇట్లా పచ్చడి వేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. అందుకోసమనే ఈరోజు నేను పచ్చడి చేసిన టమాటా పచ్చడి. ఇప్పుడు నేను తిని మా ఆయనకు కూడా ఇదే పెడతా. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ 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 బాయ్.